ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్ అయితే అవుట్ఫిట్ ఇలా వచ్చింది. మనము గంజి పెట్టుకున్న చీర కదా, మంచిగా స్టిఫ్ గా ఉంటుంది. ఈ చీర అయితే కొంచెం ప్రిల్స్ అయితే తక్కువ వస్తాయి, ఓన్లీ 3 వస్తాయి ప్రిల్స్. తర్వాత కొంగు కూడా చిన్నగానే వస్తుంది. ఇది కొంచెం ఇక్కడ వరకు అన్నాం అనుకోండి, కొంగు మరీ చిన్నగా అవుతుంది, అందుకని ఇక్కడ వరకు వదిలేస్తాను. ఎలా ఉంది చెప్పండి అవుట్ఫిట్? బాగుంది అనుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇలా మనము కాటన్ శారీస్ కట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. వీటిని మెయింటెనెన్స్ బట్టి మనకు ఈ యొక్క శారీ లైఫ్ అయితే ఉంటుంది. ఈ శారీ నేను కొనుక్కున్నట్టు 8 years అవుతుంది. ఇప్పటికి నిన్న మొన్న కొనుక్కున్నట్టే అనిపిస్తే, బ్లౌజ్ కొంచెం పాతగా అయిపోయింది అంతేగాని శారీ అయితే సూపర్ గా ఉంటుంది. ఒక్కోసారి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ వేస్తాను, ఒక్కోసారి నా దగ్గర కాటన్ సిల్క్ ఉంది అనమాట. ఆ యొక్క కాటన్ సిల్క్ వర్క్ బ్లౌజ్ ఉంది, అప్పుడప్పుడు అది వేసుకుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు ఈ బ్లౌజ్ వేసుకుంటాను, బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా వేస్తాను. చూడండి ఎలా ఉంది. ఈ యొక్క ప్రిల్స్ అయితే ఇలా 3 వస్తాయి. స్టిఫ్ గా ఉంటాయి అనమాట. చీర మనం గంజి వేసుకున్నాం అనుకోండి, చీర స్టిఫ్ గా ఉంటుంది. లుక్ వైజ్ చాలా బాగా అనిపిస్తుంది. ఎంత బ్రైట్ గా అనిపిస్తుంది మనం ఇలా శారీస్ కట్టుకున్నప్పుడు. మన మనకు తెలియకుండా మన ఫేస్ లో మంచి గ్లో వస్తుంది. మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. జుట్టు ఆరాలి, జుట్టు ఆరిన తర్వాత దీనికి రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాము. ఇప్పుడైతే పూజ చేసుకున్నాము. ఇప్పుడే రెడీ అయిపోయిందిగా, స్నానం చేసేసి. నేను స్నానం చేసి రెడీ అయిన తర్వాత మాత్రమే పూజ చేసుకుంటాను. మనం నిండుగా మంచిగా రెడీ అయిన తర్వాత పూజ చేసుకుని మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. అలానే చేతి నిండా గాజులు వేసుకొని బొట్టు పెట్టుకుని జుట్టుకి మంచిగా అల్లుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలానే వదిలేసుకొని చేసుకున్నాం అనుకోండి, వెంట్రుకలు అయితే పూజ రూమ్ లో పడతాయి కదా, అందుకోసమే నేనైతే జుట్టు అల్లేసుకుంటాను, లేదంటే చిక్క ముడుచుకుంటాను వీలుని బట్టి. ఇప్పుడు జుట్టు కొంచెం పచ్చిగా ఉంది అనుకోండి, మంచి చిక్కుముడి చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేస్తాను అనుకోండి, జుట్టు ఎంత ఊడిపోతుందో చూడండి ఒకసారి. చాలా అంటే చాలా పోతుంది అసలు. మీరు ఎవరికైనా జుట్టు ఊడిపోకుండా ఉండడానికి టిప్స్ తెలిస్తే చెప్పి. జుట్టు అయితే అసలు ఏమీ ఉండట్లేదు, మస్తు రాలిపోతుంది. నిన్ననైతే షాపింగ్ వెళ్ళేటప్పుడు జుట్టు కోమింగ్ చేస్తే నిన్న వచ్చాయి జుట్టు అసలు. మా ఆయన చూపిస్తే జుట్టు అన్నీ వస్తున్నాయని చూపించకుండా ఆ జుట్టు ఊడిపోకుండా ఉండడానికి ప్రికాషన్స్ తీసుకోవచ్చు కదా, ఎందుకు అంతగానో జుట్టు ఊడిపోతుంటే అలానే వదిలేస్తున్నాం ఏంటో అసలు. ఇదిగోండి ఇలా లాగితే ఇలా వచ్చేస్తుంది.